జాబ్కి బిజినెస్కి అండ్ ఆల్సో హార్డ్ వర్క్కి మధ్య తేడాస్. ఎంప్లాయీస్ జాబ్స్ వీళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది అండ్ ఆల్సో వర్క్ కూడా, వాళ్ళకి మనీ ఈ రెండింటి వల్ల వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ మనీ ఎలా వస్తుంది, టైము వర్క్ రెండు, బట్ కాకపోతే ఎక్కువ శాతం వర్క్. ఎందుకు? వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ కాబట్టి. బిజినెస్ మ్యాన్ పీపుల్ని యూజ్ చేసుకొని మనీ సంపాదిస్తాడు, ఇన్వెస్టర్స్ మనీ యూజ్ చేసి మనీ సంపాదిస్తారు. జాబ్ సింగిల్ బ్లాక్స్, మేబీ ఇది 10 అనుకుందాం, ఈ 10 అనుకుందాం, బట్ కానీ ఇక్కడ మొదటి నుంచి తన లైఫ్ ఎండ్ అయ్యేదాకా కూడా ఈ 10తో పోలిస్తే ఇంతే అవుతుంది. బట్ కానీ ఇక్కడ మొదట్లో స్టార్టింగ్లో 0 కావచ్చు, తర్వాత 2 కావచ్చు, తర్వాత 10, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 1000. ఇది ఇంక్రిమెంట్. బట్ ఈ అకార్డింగ్ ఇలా పెరుగుతూ పోయేది అకార్డింగ్ ఇది 10 అయితే ఇది 10 మేబీ 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాలు. బట్ ఈ 10 సంవత్సరాలు తనకు వచ్చింది ఇదే, కానీ ఇక్కడ ఈ 10 సంవత్సరాలు తనకు వచ్చిన లాభం దీనికంటే ఎక్కువ. సింపుల్గా బ్లాక్స్ కౌంట్ అవుతాయి, కానీ బ్లాక్స్ యొక్క కంటెంట్ మాత్రం మారుతుంది. ఇది నెక్స్ట్ దాంట్లో చెప్పాల్సింది. జాబ్ చేయడం తప్ప అని కాదు నా ఉద్దేశం, బట్ కాకపోతే అది వీడు జాబ్ చేసి ఇంకొకరిని పోషిస్తాడు. వీడి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోలేడు. వీడికంటూ ఒక గౌరవం, ఒక అధికారం లవ్ వచ్చినా కానీ ఇంకొకటి కింద చేస్తూనే బతకాలి. ఐ మీన్ నేను వాల్యూ క్రియేషన్లో చెప్పాను ఇది ఆల్రెడీ. సో ఇది వాల్యూ క్రియేషన్. ఈ వాల్యూ క్రియేషన్లో హార్డ్ వర్క్ ఇక్కడ ఎక్కువ, కానీ లాభం మాత్రం నెలంతా జాబ్ చేసేవాడు శారీరక కష్టం ఉంది, మానసిక కష్టం, కానీ ఆడికి వచ్చేది 30,000. నెలంతా శారీరక కష్టం చేసేవాడు ఏ రోజుకు ఆ రోజు కష్టపడతాడు కాబట్టి ఆ రోజు డబ్బులు ఆడియే, కానీ వాడు నెలకు 1000 రూపాయలు సంపాదించుకున్న ఉరామారిగా 30,000. ఇక ఈ రెండింటిలో తేడా అయింది, కానీ జాబులకి 30,000 రావడం అనేది గగనం. ఇది ఇక్కడ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది. అండ్ ఆల్సో వీడు నెలంతా శారీరక శ్రమ చేయడు కాబట్టి వీడికి నెలంతా అయిన తర్వాత మరి మధ్యలో వచ్చిన ఖర్చులు ఎవడు తీరుతాడు? బట్ ఇక్కడ తనకు వచ్చే లాభం మాత్రం కొంతే. బట్ ఇక్కడ నువ్వు మేబీ ఈ డైరెక్ట్ సెల్లో నీ పార్ట్నర్ సంథింగ్ ఎంతమంది కోసమో అంతమంది కోసం కష్టపడతావు. బట్ వన్స్ ఆ పార్ట్నర్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ కింద జరిగేది మొత్తం నీ కిందకే వస్తుంది. నువ్వు లాభపడతావు, నీకు గౌరవం. ఇవన్నీ ఇక్కడ నీ ప్రజెన్స్ ఉన్నా కానీ, అంటే నువ్వు పని చేస్తూనే ఉన్నా కానీ, నువ్వు పని చేయాల్సిన అవసరం ఉన్నా కానీ, నువ్వు ఎంత కష్టపడుతున్నా కానీ నీకు విలువ మాత్రం ఇవన్నీ తక్కువలోనే ఉంటాయి. బట్ కానీ ఇక్కడ నీ ప్రజెన్స్ లేకపోయినా, నువ్వు పని చేయకపోయినా, నీ ప్రమేయం లేకపోయినా కానీ నీకు విలువ పెరుగుతూనే ఉంది. సంథింగ్ లైక్ ఇలాంటి ఆపర్చునిటీ బయట అంటే అసలు ముందు సంథింగ్ ఇట్స్ లైక్ ఏ స్ట్రగులే. ఎందుకంటే ఇది మనుషులని చాలా నమ్మించే ప్రాసెస్. బట్ కానీ ఓకే అయితే మాత్రం చాలా ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నాకు ఒక భయం ఉంది. ఏంటంటే మరి సరే ఓకే ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి పర్లా బాగానే ఉంటుంది, కానీ వాట్ అబౌట్ ఒకవేళ అందరూ చేరుతూ అంటే అందరూ పార్ట్నర్షిప్ తీసుకుంటూ వస్తే అందరూ డబ్బులు అప్లై చేస్తారో సప్లై చేస్తారో, కానీ డబ్బులు తీసుకొని వస్తే ఎలాగో తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తారనుకో. సో ఇలా జరిగిన తర్వాత ఓకే వర్కింగ్ ప్రాసెస్ బాగానే ఉంది. మరి ఒకవేళ చివరి స్టేజ్లో మేబీ సగం పీపుల్ అయ్యారు అంటే ఇప్పుడు డైరెక్షన్లో ఉన్నోళ్ళు సగం, కింద ఉన్నోళ్ళు సగం. ఇప్పుడు వీళ్ళు జరగాలంటే మనీ పెట్టాలి. బట్ ఈ పెట్టిన మనీ పెట్టాలన్నా ఇక్కడ పైకి వెళ్ళిన మనీ కిందకి ఎప్పుడు వస్తుంది? యాజ్ యూజువల్ మనీ మాత్రం రొటేట్ అయిద్దని మాత్రం తెలుసు. బట్ కాకపోతే ఆ రొటేటింగ్ ఎలా అన్నది మాత్రం నాకు తెలియదు. బట్ నన్ను మాత్రం చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను క్లారిటీ ఇద్దామని చూస్తున్నాను, కానీ
కన్ఫ్యూజన్ కాదు, కానీ ఈ రోజుల్లో ఇంతకు మించి మంచి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లేదు. బట్ కాకపోతే చిన్న వెలితి, ఏదో భయం. బట్ కానీ ఆ భయం మీరు తీసుకోమాకండి, నేను మోసుకుంటా. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే కాలం ప్రతి మనిషికి ఒక గొప్ప వరం ఇచ్చింది. ఏంటంటే కాలానురీతిగా మనిషి ఆ కాలాన్ని తగ్గట్టు ఒక కొత్త మార్గాన్ని తీసుకుంటాడు. మేబీ వచ్చే రోజుల్లో ఈ కింద ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మనం కింద ఉన్నాం కాబట్టి మనం దీన్ని ఎన్నుకొని మనం ఎదుగుతున్నాం. బట్ ఆ తర్వాత ఇప్పుడు పైన ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే మనం ఎదిగేసిన తర్వాత కింద ఉన్నోళ్ళు వాళ్ళు ఎదుగుదల కోసం వాళ్ళు కొత్తగా ఏదో కనిపెడతారు ఖచ్చితంగా. సింప్లీ లైక్ ఈ డైరెక్ట్ సేల్ కొంతకాలం ముందు వచ్చింది. ఇది హంట్, వేటాడడం. ఆ తర్వాత ఇది అగ్రి, ఆ తర్వాత ఇది జాబ్, ఆ తర్వాత ఇది డైరెక్ట్ సేల్. మేబీ ఇది కాలరీతి అనుకున్నట్లయితే హంటింగ్ మొదట్లో తక్కువ ఉండేది, ఆ తర్వాత ఉండే కొద్దీ పెరిగింది, ఆ టాప్లోకి వెళ్ళింది. ఈలోపు ఏ ప్రాబ్లం వచ్చిందో ఏమో కానీ మా వాడికి అగ్రికల్చర్ మొదలుపెట్టాడు. స్టార్టింగ్లో కొంచెం ఎవడో మొదలు పెట్టకపోయినా తర్వాత బాగా ఎదిగింది. ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నవాళ్ళు బాగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత జాబులు చేసేవాళ్ళు స్టార్టింగ్లో తక్కువ ఉన్నా కానీ ఉండే కొద్దీ పెరిగి ఈ స్టేజ్కి వచ్చేసరికి జాబులు చేసేవాళ్ళు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ సేల్. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉందాం అనుకుందాం, లేదా ఇక్కడ. బట్ ఇది కొన్నాళ్ళకి బాగా పెరిగిద్ది. ఇది వచ్చి మేబీ ఒక 50 years అనుకుందాం ఉరామారిగా. మేబీ ఇది మరీ టాప్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చిద్ది. ఎందుకు? కాలం మనిషి ఒక రిలేషన్లో ఉంటారు. వాళ్ళు దిగు స్థాయిని ఉన్నోళ్ళు ఎగువ స్థాయికి ఎక్కడానికి సంథింగ్ ఏదో ఆలోచిస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రొటేషన్. మానవుడి జీవితమే ఒక సర్కిల్. మనీ కూడా సర్క్యులేట్ అవుతూనే ఉండిద్ది. ఒకరి నుంచి మారకుండా అయితే ఒకవేళ మనీ ఆగిపోతే ఆ మనీకి విలువ ఉండదు. అండ్ ఆల్సో మనుషులకి లాభాలు ఉండవు. లాభం జరగాలంటే ఖచ్చితంగా మనీ కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే రొటేట్ అవ్వాలి. అండ్ ఆల్సో తక్కువలో ఉన్నాడు ఎక్కువకి వెళ్తాడు, ఎక్కువలో ఉన్నాడు తక్కువకి వస్తాడు. ఇలా రొటేట్ అవుతూనే ఉండిద్ది. ఆకలేసినోడు అన్నం అంటే సంపాదించి తినే స్థాయికి వెళ్తాడు, తిన్నోడు కొనుక్కున్నాడు మళ్ళీ ఆకలి అవుతుంది కాబట్టి కిందకు వస్తాడు. సో ఇది సంథింగ్ లైక్ రొటేషన్. సో ఈ రొటేషన్స్ని అంటే నేచర్ అండ్ ఆల్సో గాడ్ ఎవరో తెలియదు, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన రొటేషన్ మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వట్లే. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. సో ఈ టైంలో మనం ఎదగడం గురించి మాత్రం ఆలోచించుకుంటే మంచిది. పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా. ఏమంటారు? సో దిస్ ఈజ్ అబౌట్ ది జాబ్. నెక్స్ట్ ఏం చదువు అనుకున్నాం?